నాకు తాగడానికి పైసలు ఇవ్వంటే ఇయ్యావు కానీ నీకు షాపింగ్లకు బ్యూటీ పార్లర్లకు పైసలు ఎక్కని చేస్తాయి. నిన్ను ఓనిగా ఏడికి పోతావు? ఇది అందం పెడతా. ఇది మన ఇల్లు కూడా కాదు, ఆడపిట్టోళ్ళ ఇల్లు. ఎవరైనా చూసిననుకో మన ఇచ్చేది పోతుంది. తాగడానికి పైసలు అడిగినట్టు నా చెల్లెగిట చెప్పినవనుకో నరికి పోగులు పెడతా. ఏంటి ఇంకా రావట్లేదు తేజ? అగో అదేంటి అంత సైలెంట్గా వచ్చినావు, సౌండే కాలేదు. ఏమైందే? బయటికి వెళ్దామన్నావు? మేము ఎప్పుడో రెడీ, నీకోసమే వెయిటింగ్. ఇంత లేటా? అయ్యో కార్తీక మాసం కదనే, పూజ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. సరేలే, మా వదిన కూడా వస్తా అన్నది, తొందర రమ్మంట. సరేనే. అన్నయ్య ఏంటి వదిన ఈ గొడవలు ఏంటిది, ఈ కొట్లాటలు ఏంటిది? మీ ఇంటికాడ ఎట్లా గొడవ పెట్టుకుంటారు? వచ్చిన కన్నా మంచిగా ఉండకపోతే చూసేటోళ్ళ ముంగట ఇజ్జత్ పోదా? ఈయన ఏమంటాడు? అన్నయ్య ఏమంటాడు వదిన? మా సొంతలోనే ఇంకోసారి ఇంటికి రానియ్యాడు. అట్లా మాట్లాడక వదిన. నా ఫ్రెండ్ శిరీష నీకు తెలుసు కదా వదిన, వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడు గొడవలు. వాళ్ళ ఆయననైతే 24 గంటలు దాక్కుంటూనే ఉండేటోడు. అలాంటోడు కూడా మారిండు వదిన.